2025 న్యూ ఇయర్ జస్ట్ అలా మొన్నే జరుపుకున్నట్టుంది. తీరా చూస్తే ఇంకొక రోజులో 2026 న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. కాలం అలా ఒక బ్లింక్లో ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు, సంవత్సరం గడిచిపోయింది. సరే, ఇంకా మనం మన టాపిక్ వచ్చేస్తే కొత్త సంవత్సరం ఫస్ట్ మంత్లో ఎక్కువ బడ్జెట్ మొబైల్స్ మనం చూస్తాం. ఎందుకంటే డిసెంబర్లోనే మోస్ట్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ సిరీస్ అన్ని కూడా వచ్చేసినాయి. OnePlus 15 కానీ, iQOO 15 కానీ, Realme GT8 Pro కానీ ఇలాంటి ఫోన్స్ అన్ని వచ్చేసినాయి. జనరల్గా జనవరిలో Samsung Galaxy ఫ్లాగ్షిప్ సిరీస్ S సిరీస్ లాంచ్ చేస్తారు. బట్ ఈసారి కొంచెం చిప్ షార్టేజ్ వల్ల S26 సిరీస్ లేట్ అవుతుంది, ఫిబ్రవరి వరకు టైం పట్టొచ్చు. సో జనవరిలో మాక్సిమం వచ్చే మెజారిటీ ఫోన్స్ అన్ని కూడా బడ్జెట్ ఫోన్స్ మనం చూస్తాం. 15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50,000 రూపాయల వరకు జనవరిలో ఫోన్స్ అనేవి మనం చూస్తాం. ఈ రోజు వీడియోలో వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అసలు జనవరిలో ఏ మొబైల్స్ కన్ఫర్మ్ గా లాంచ్ అవుతున్నాయి, రూమర్స్ ప్రకారం రావడానికి ఛాన్స్ ఉన్న మొబైల్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ గా ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన మొబైల్స్. జనవరి 6వ తారీఖు 2 బ్రాండ్స్ నుంచి 2 సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ఒకటి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15. ఇది నోట్ 15 అంటే బడ్జెట్ మోడల్, 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. దీనిపైన మళ్ళీ నోట్ 15 ప్రో, నోట్ 15 ప్రో ప్లస్ రావాలి. వాటిని తర్వాత లాంచ్ చేస్తారు. ఫస్ట్ అయితే మాత్రం జనవరి 6వ తారీఖు రెడ్మీ నోట్ 15 లాంచ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది, 1.5 AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్ ఉంటుంది. 15 నుంచి 20,000 రూపాయల మధ్యలో పెడతారు దీని ప్రైస్. మేబీ 18,999 కానీ 17,999 కానీ అలా పెట్టచ్చు. నెక్స్ట్ అదే రోజు రియల్మీ నుంచి రియల్మీ 16 ప్రో సిరీస్. ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 16 ప్రో అండ్ 16 ప్రో ప్లస్. వీటిలో 16 ప్రో అరౌండ్ 25,000 రూపాయల ప్రైస్ పెడతారు. దీంట్లో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం నుంచి మనం 13,000-15,000 రూపాయల సెగ్మెంట్ లో చూస్తున్న ప్రాసెసర్ ని 25,000 రూపాయల ప్రైస్ పెట్టే ఫోన్ లో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 1.5 AMOLED డిస్ప్లే, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP రేటింగ్ కూడా IP68+69 ఇస్తారు. ప్రైస్ వచ్చేసరికి 25,000-26,000 రూపాయలు అలా పెట్టచ్చు. ఆబ్వియస్లీ ఇది ఆ ప్రైస్ కి వాల్యూ ఫర్ మనీ కాదు. నెక్స్ట్ రియల్మీ 16 ప్రో ప్లస్. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది కూడా 1.5 AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరాస్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఒకటి దీనిలో యాడ్ అవుతుంది, ప్లస్ మోడల్ కాబట్టి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68, IP69 రేటింగ్ ఉంటుంది. 16 ప్రో తోటి కంపేర్ చేస్తే ప్రో ప్లస్ లో బెటర్ ప్రాసెసర్, ఎక్స్ట్రాగా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా యాడ్ అవుతుంది. లాస్ట్ టైం వీళ్ళు 15 ప్రో ప్లస్ 32,000 రూపాయలు పైన ప్రైస్ పెట్టారు. ఈసారి దీన్ని ఇంకా ప్రైస్ పెంచుతారేమో, ఎందుకంటే మనకి మొబైల్ ప్రైసెస్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి కాబట్టి దీని ప్రైస్ కూడా వీళ్ళు పెంచొచ్చు. దగ్గర 35,000 రూపాయల దగ్గర తెస్తారని నేను అనుకుంటున్నా. మరి చూడాలి వీళ్ళు మొబైల్ ప్రైస్ పెంచుతారా లేదా వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకొని మొబైల్ ప్రైస్ అంతే పెట్టడమో తగ్గించడమో చేస్తారో మరి చూడాలి. ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. ఆబ్వియస్లీ రియల్మీ నెంబర్ సిరీస్ ఆన్లైన్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది. ఇవి అంత వాల్యూ ఫర్ మనీ కూడా ఏం కాదు, అసలు ఆ ప్రైస్ కి వీటిని కొనాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ జనవరి 8వ తారీఖు పోకో నుంచి పోకో M8. ఇది ఏదైతే 6వ తారీఖు రెడ్మీ నోట్ 15 లాంచ్ అవుతుందో దాన్నే రీబ్రాండ్ చేసి పోకో M8 లాగా తీసుకొని వస్తారు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 15 సిరీస్. ఇవి జనవరి 8వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. వీటిలో 3 ఫోన్స్ ఉంటాయి, రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ. ఇందులో రెనో 15 ప్రో అండ్ ప్రో మినీ రెండు ఇంచుమించు ఒకటే స్పెక్స్ తోడు వస్తాయి. రెండు డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తోడు వస్తాయి. రెండిట్లో సేమ్ కెమెరాస్ ఉంటాయి. 200 MP ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. తేడా ఎక్కడ ఉంటుందంటే డిస్ప్లే సైజ్ లో అండ్ బ్యాటరీ విషయంలో. ఇందులో 15 ప్రో కొద్దిగా పెద్ద ఫోన్ అనమాట, 6.78 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది, 1.5K ప్యానల్. దీనిలో బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 వాట్ ఎయిర్ వర్క్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రో మినీలో మాత్రం డిస్ప్లే సైజ్ తగ్గుతుంది, 6.32 ఇంచ్ డిస్ప్లే, ఇది కూడా 1.5K ప్యానల్ అండ్ బ్యాటరీ కూడా 6200 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఇక్కడ ప్రోకి ప్రో మినీకి మెయిన్ డిఫరెన్స్ సైజ్. ప్రో మినీ మీకు కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది. కాంపాక్ట్ సైజ్ లో వస్తున్నప్పటికీ కూడా ప్రాసెసర్ లో కానీ కెమెరా డిపార్ట్మెంట్ లో కానీ ఎక్కడ వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయలేదు. ప్రోలో వచ్చినట్టు దీంట్లో కూడా మంచి కెమెరా సెటప్ ఉంటుంది. సో కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఇది మంచి కెమెరా ఫోన్ అయ్యే అవకాశం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే కాంపాక్ట్ కెమెరా ఫోన్ సెగ్మెంట్ లో వివో X సిరీస్ ఫోన్స్ ఉంటాయి కదా, వివో X200 FE ప్రెసెంట్ రన్నింగ్, దాని తర్వాత మళ్ళీ వివో X300 FE తీసుకొని వస్తారు. వాటికి కాంపిటీషన్ లాగా ఈ ప్రో మినీ మోడల్ తీసుకొస్తున్నట్టు అదవుతుంది. వీటిలో ప్రో ప్రైస్ 55,000 రూపాయల దాకా పెడతారు. ప్రో మినీ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి, మేబీ 50,000 రూపాయలు పెడతారేమో. అండ్ రెనో 15 అయితే బడ్జెట్ మోడల్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది, 1.5K ప్యానల్. కెమెరాస్ కూడా ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 3.5x 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ దాదాపు 40,000 రూపాయల దాకా పట్టచ్చు. ఇవి ఇప్పటి వరకు డేట్ తో సహా కన్ఫర్మ్ అయిన ఫోన్స్ అయితే. అండ్ డేట్ కన్ఫర్మేషన్ లేకుండా జనవరిలో రావడానికి ఛాన్సెస్ ఉన్న మొబైల్స్ వచ్చరికి ఫస్ట్ AA+ నుంచి ఒక ఫ్లిప్ ఫోన్ ఆల్రెడీ వీళ్ళు కమింగ్ సూన్ అని బ్యానర్స్ పెట్టారు. మరి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. మేబీ జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, మనకు క్లారిటీ లేదు. కానీ కమింగ్ సూన్ అని మాత్రం పోస్టర్స్ పెట్టారు. ఇది బడ్జెట్ లో వచ్చే ఫ్లిప్ ఫోన్ అనమాట. మేబీ దీని ప్రైస్ దాదాపు ఒక 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. చూద్దాం మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో. అండ్ ఒప్పోలో రెనో సిరీస్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి వివో వాళ్ళు కాంపిటీషన్ కి V సిరీస్ కూడా తీసుకొని వస్తారు. సో వివో V70 సిరీస్ ని కూడా మనం జనవరిలో మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ V70 సిరీస్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తాయి. కెమెరాస్ వైజ్ గా ఇవి బాగుంటాయి. మేబీ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా. అండ్ లాస్ట్ టైం V60లో V సిరీస్ కి జైస్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇక్కడ V70 కూడా జైస్ పార్ట్నర్షిప్ కంటిన్యూ చేయొచ్చు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇలా V70 కూడా మనం జనవరిలో లేదా జనవరి ఎండ్కైనా కానీ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిసెంబర్ లో మోటో నుంచి మోటో H70 వచ్చింది. సో జనవరిలో ఈ H70 సిరీస్ నుంచి ఇంకో ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోటో వాళ్ళు ట్విట్టర్ లో లాస్ట్ 2 days నుంచి సిగ్నేచర్ అని టీస్ చేస్తా ఉన్నారు. ఇదేందో జనవరి 7వ తారీఖు అన్వీల్ చేస్తారంట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఏదన్నా ఫోన్ స్పెషల్ ఎడిషన్ కావచ్చు, లేదా మోటో నుంచి ఏదైనా టాప్ లెవెల్ ఫోన్ లైక్ అల్ట్రా సిరీస్ ఫోన్. లాస్ట్ టైం H50 సిరీస్ లో H50 అల్ట్రాని ఇండియాకి తీసుకొని వచ్చారు, కానీ H60 అల్ట్రాని తీసుకొని రాలేదు. సో మేబీ ఈసారి H70 అల్ట్రానే ఏమన్నా జనవరి 7వ తారీఖు ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. బట్ ఖచ్చితంగా జనవరిలో మోటో నుంచి మనం అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది టాప్ మోడల్ సిగ్నేచర్ మోడల్లో వచ్చేదవనివ్వండి, లేదా కొద్దిగా తక్కువ బడ్జెట్ లో H70 ఫ్యూజన్ ఇలాంటి ఫోన్స్ అయినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో K14. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి రావచ్చు. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది దాదాపు 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తారు. దీన్ని కూడా మనం జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వివో నుంచి వివో X200T అని చెప్పి ఇంకో ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది దాదాపు 60,000 రూపాయల లోపు పెడతారు. దీనిలో Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ అంటే లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 6.67 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే, కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. అండ్ ఇది X సిరీస్ లో వస్తుంది కాబట్టి జైస్ పార్ట్నర్షిప్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫోన్ కూడా జనవరిలో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది నాకు తెలిసి X300 కంటే తక్కువ ప్రైస్ పెట్టచ్చు. X300 రెగ్యులర్ ప్రైస్ 75,000 రూపాయల దాకా ఉంటుంది. మేబీ ఈ ఫోన్ తీసుకొస్తే ఒక 65,000 రూపాయల లోపు, 60 నుంచి 65,000 రూపాయల మధ్యలో తీసుకొని రావచ్చు. ఇవి ఓవరాల్ గా జనవరిలో ఇండియాలో లాంచ్ కావడానికి ప్రాబబిలిటీ ఉన్న ఫోన్స్ అయితే. ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి, టెక్నో నుంచి కూడా మనం ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీటి నుంచి కొత్త ఫోన్స్ వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. సో ఖచ్చితంగా న్యూ ఇయర్ లో కొత్త ఫోన్స్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకొని వస్తారు. కాకపోతే ఏ ఫోన్స్ తీసుకొని వస్తారు అనేది మనకి ఐడియా లేదు. కానీ ఇన్ఫినిక్స్ నుంచి, టెక్నో నుంచి అట్లీస్ట్ ఒక్కొక్క ఫోన్ అనే కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.